హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది చెప్తాను నీట్గా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక్కడ ఈ కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కదా. ఈ కట్ ఆఫ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే, ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీద అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ మీద డిపెండ్ అయ్యిద్ది అనమాట. ఓకే, ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, బట్ కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, నాట్ ఒరిజినల్ కట్ ఆఫ్. ఒరిజినల్ కట్ ఆఫ్ వేరీ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ప్రిలిమ్స్ కదా ఇది. సో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది అంత తేడా ఉండదు. ఓకే, ప్రిలిమ్స్లో కేటగిరీ వైజ్ ఇప్పుడు నేను చెప్పే అన్ని యూఆర్ కట్ ఆఫ్లు అంటే మ్యాక్సిమం ఉండొచ్చు అది. సో సమ్టైమ్స్ వేరీ అవ్వుద్ది, సమ్టైమ్స్ వేరీ అవ్వదు. సో వేరీ అయిని చూసుకుంటే చాలా తక్కువ టైమ్స్. ఓకే, ఇప్పుడు నేను చెప్పేదాని మీద అంటే జనరల్గా చూసుకున్నా కూడా వేరీ అయింది చాలా తక్కువ టైమ్స్ అయింది. సో మ్యాక్సిమం యూఆర్కి ఎంత అయితే ఉండిద్దో మిగతా అన్నిటికి కూడా అలానే ఉండిద్ది, ఎందుకంటే ఇది క్లర్క్ దట్ టు ప్రిలిమ్స్ కాబట్టి. ఓకే, అండ్ నార్మలైజేషన్ గురించి కూడా చెప్తాను, అది లాస్ట్లో చెప్పాను నార్మలైజేషన్ గురించి. అండ్ మీకు ఒకవేళ పేపర్ టఫ్ అని అనిపించినా కూడా సో దాని గురించి నేను మొత్తం లాస్ట్లో మాట్లాడతాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ బీహార్కి 60-64 ఉండొచ్చు కట్ ఆఫ్, మధ్యప్రదేశ్ 68 to 71 ఉండొచ్చు కట్ ఆఫ్, గుజరాత్ 63-66, అస్సాం 70-73, మహారాష్ట్ర 75-76, 70-73, ఒడిస్సా, కేరళ 350 వేకెన్సీ ఉన్నాయి, 60-65 వరకు ఉండొచ్చు. పంజాబ్ వేకెన్సీ 57 ఉన్నాయి, 75-77 ఉండొచ్చు కట్ ఆఫ్. ఛత్తీస్గఢ్ వేకెన్సీ 295 ఉన్నాయి, 59-64 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. హర్యానా 190 వేకెన్సీ ఉన్నాయి, 70-73 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ 150 వరకు ఉన్నాయి వేకెన్సీ, 66-68 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. అండ్ మీరు కనుక ఒకవేళ ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో చూడండి, మీకు 100% డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అంటే ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నా ఎలా స్టార్ట్ చేయాలి ఒక్కొక్క క్లియర్గా చెప్పాను, క్లియర్గా సబ్జెక్ట్ వైజ్గా కూడా క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాను. సో ఈ వీడియోని డెఫినెట్లీ చూడండి. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా పిన్ కామెంట్లో ఉంటుంది, లేదా ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఉంటుంది. రాజస్థాన్ వేకెన్సీస్ 1725 ఉన్నాయి, 45-50 ఉండొచ్చు. ఒకవేళ ఇది ఇంకా తగ్గొచ్చు కూడా చెప్పలేం. ఇది నాకు తెలిసి ఇదే హైయెస్ట్ వేకెన్సీ అనుకుంటా. అండ్ ప్లీజ్ ఇక్కడ వరకు చూసారు అంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జస్ట్ ఒక 5 secondsలో అయిపోద్ది మీకు సబ్స్క్రైబ్ చేయటం. సో మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు యూస్ఫుల్ అవుతుంది. తమిళనాడు 468 వేకెన్సీ ఉన్నాయి, 60-62 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. ఉత్తరప్రదేశ్ 1000 వేకెన్సీ ఉన్నాయి, 63-68 ఉండొచ్చు కట్ ఆఫ్. ఈ ఉత్తరప్రదేశ్ ఎందుకు అంత ఉండొచ్చు అనేది ఎందుకు అలా ఉండిద్ది అంటే, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు చుట్టుపక్కల, మొత్తం ఉత్తరప్రదేశ్ అప్లై చేస్తారు. సో 1000 వేకెన్సీ ఉన్నా కూడా కట్ ఆఫ్ అనేది అలా వెళ్ళిపోద్ది. ఓకే, వెస్ట్ బెంగాల్ 144 వేకెన్సీ, 75-76 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. జమ్మూ కాశ్మీర్ 100 వేకెన్సీ, 70-73 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. జార్ఖండ్ 85 ఉన్నాయి వేకెన్సీ, 71-73 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. హిమాచల్ ప్రదేశ్ 51 వేకెన్సీ, 74-76 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. ఉత్తరాఖండ్ వేకెన్సీ 218 ఉన్నాయి, 68-70 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. తెలంగాణ 450 వేకెన్సీ ఉన్నాయి, 60-62 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. ఇది లాస్ట్ టైము మనకి యూఆర్ కట్ ఆఫ్ వచ్చేసి 67 or 68 సంథింగ్ ఉంది. బట్ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ వచ్చేసి 55, ఐ థింక్ 55.5 ఉంది. సో ఈ సంవత్సరం కూడా మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్నీ ఇందాక నేను చెప్పాను కదా, సమ్టైమ్స్ వేరీ అయ్యిద్ది, సమ్టైమ్స్ వేరీ అవ్వదు. ఓకే, సో వేరీ అయినా చెప్పలేం మనం. ఎక్కువ మంది ఉంటే వేరీ అవ్వదు, ఒకవేళ తక్కువ మంది అప్లై చేస్తే వేరీ అయ్యిద్ది. ఓకే, కర్ణాటక 800 వేకెన్సీ ఉన్నాయి, 50-55 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. 55 కూడా నాకు తెలిసి దాటదు, అదే మ్యాక్సిమం కట్ ఆఫ్. 55 లోపు ఎంత ఉన్నా కూడా ఎంతైనా ఉండొచ్చు. అండ్ మీ అటెంప్ట్స్ చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో, ఇన్ని అటెంప్ట్స్ పెట్టాను యాక్యురసీ ఇలా ఉంది అంటే. ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ ఉంది కదా, సో నేను చెప్పిన కట్ ఆఫ్కి ఒక 5 ఎక్స్ట్రా
ఓకే, ఒక 5 అటెంప్ట్స్ ఇప్పుడు నేను 55 అన్నాను అనుకోండి, మీరు అట్లీస్ట్ ఒక 60 అటెంప్ట్ ఉండి దాంట్లో ఒక 95% యాక్యురసీ ఉంటే డెఫినెట్లీ అయింది. ఇప్పుడు నార్మలైజేషన్ అనేది ఎలా వర్క్ అయ్యిద్ది అది ప్రిలిమ్స్లో. ఓకే, ఇక్కడ నార్మలైజేషన్ అనేది పేపర్ లెవెల్ అనేది ప్రిలిమ్స్లో కొంచెం అంటే అటు ఇటు అయ్యిద్ది. మహా అయితే అటెంప్ట్స్ ఒక 5 ఎక్స్ట్రా పెడతారేమో, లేకపోతే ఒక 2-3 అంతకు మించి అంటే యావరేజ్గా చూస్తే ఒక 2-3 ఎక్స్ట్రా పెట్టవచ్చేమో, కానీ అంత ఇంపాక్ట్ అనేది నార్మలైజేషన్ ప్రిలిమ్స్లో ఉండదు. ఓకే, ఒకవేళ మీ పేపర్ టఫ్ అని మీకు అనిపించినా కూడా, నార్మలైజేషన్ కలవచ్చు అని అనిపించినా కూడా అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. ఒకవేళ కలిసినా కానీ 1 or 2 మార్క్స్ అంతకు మించి కలవు. ఇది మెయిన్స్ కాదు, మెయిన్స్ అయితే అలానే ఒక 4 మార్క్స్ 5 మార్క్స్ నార్మలైజేషన్ ద్వారా కలిసే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఇది ప్రిలిమ్స్ అనేది ఎప్పుడు లెవెల్ దట్టు ఆర్ఆర్బీ క్లర్క్. నేను చెప్తానే ఉంటాను ఆర్ఆర్బీ క్లర్క్ చాలా ఈజీ పేపర్ వచ్చింది అని. సో ఎంత కంపేర్ చేసుకున్నా కూడా వేరే పేపర్తో అది డెఫినెట్లీ ఈజీ పేపర్. మినిమం టు మినిమం 60+ అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, ఎంత టఫ్ పేపర్ వచ్చినా కూడా ఆర్ఆర్బీ క్లర్క్లో. సో నార్మలైజేషన్ అనేది అంత ఇంపాక్ట్ అనేది ఉండదు అనేది నేను చెప్తున్నా. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్. సో నార్మలైజేషన్ అంత ఇంపాక్ట్ ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా 1 or 3 మార్క్స్, దట్స్ ఇట్. అండ్ ఒకవేళ ఆర్ఆర్బీ పీఓ కనుక మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ప్లీజ్ ఈ వీడియో చూడండి, మీకు యూస్ఫుల్ అయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ కరెంట్ అఫైర్స్ మీరు ల్యాగ్ అవుతున్నారు అనుకోండి, సో కరెంట్ అఫైర్స్ మీద నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూడండి, మీకు డెఫినెట్లీ 100% యూజ్ అయ్యిద్ది. మన అప్రోచ్ ఎలా మారిపోద్ది, మీరు థింక్ చేసే విధానమే మారిపోద్ది ఆ వీడియో చూస్తే. అంటే మనకి రీసెంట్గా స్టాటిక్ జీకే అడగటం జరుగుతుంది. సో ఆ స్టాటిక్ జీకేని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్తో పాటు. ఓకే, సో అవి ఒకసారి చూడండి వీడియోస్. ఆ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంది రీసెంట్ వీడియోలోనే. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. 100% యూజ్ అయ్యిద్ది మీకు. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.